హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవాళ బిగ్ బాస్ ప్రోమోస్ వచ్చాయి కదా, దాని గురించి ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుందాం. ఏంటంటే లైవ్లో చూసేసి దాన్ని ఏం చెప్పారో అని ఆలోచించి మాట్లాడదాం అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోతే, ఓకే, ఏదో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మళ్ళీ వీళ్ళకి టాస్క్ ఇచ్చారనమాట. వాళ్ళని అనిమల్స్తో పోల్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నట్టు. అది ఏంటంటే ఇప్పుడు కొన్ని యానిమల్స్ ఇచ్చారు, దాని గుణాలు ఎవరికి ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఆ ట్యాగ్ వేసేసి మెడలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో అది ప్రాసెస్ అనమాట. ఇది నిఖిల్ దోమ తీసుకొని భాష అన్న మెడలో వేసాడు అనమాట. దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు తెలియదు, కానీ అక్కడ భాష అన్న అయితే దోమని దో మా ఇద్దరు తల్లుల్లో సమానం అని దోమ అని జోక్ వేసాడు. సో అలా మన భాష అయితే అందరినీ ఆ జోకులతో భయపెట్టేస్తున్నాడు. విష్ణుప్రియ మీద కూడా అదే జోకులు ఈ విధంగా జోకులు వేసి భయపెడుతున్నాడు అంట. తనను అదే భాష అని విష్ణుప్రియ నామినేట్ చేసిందని చెప్పేసి ఇవే జోకులు వేసి తనని ఇంకోసారి నన్ను నామినేట్ చేస్తావా అని బెదిరిస్తున్నాడంట. ఇదేదో టెక్నిక్ బాగుంది. అండ్ ప్రేరణ వచ్చేసి అదే తేలుది ట్యాగ్ వచ్చేసి తనకు సీతకి వేసింది అనమాట. సీత వచ్చేసి తెలుగు లాంటి గుణం ఉన్న అమ్మాయి అన్నట్టు మెన్షన్ చేసి ప్రతిదీ జోక్ వేసినా కూడా సీరియస్గా హార్ట్కి తీసుకొని హర్ట్ అయిపోయి దాన్ని ఇష్యూ లాగా చూస్తుందని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. సో ఈ గేమ్ ఏంటో మరి. సో సీత చెప్తుంది కూడా దాని గురించి, ఆ చెత్తబుట్టలోంచి బాటిల్ వేసి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టినందుకు హర్ట్ అయిపోయిందని చెప్పి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ పృథ్వీ వచ్చి బేబక్క మెడలో సేమ్ ఏమంటారు గాడిద, బేబక్క మెడలో గాడిద వేసాడు అనమాట. అంటే ఆమె లీడర్ కాకుండా పక్కన వాళ్ళు లీడర్గా చూస్తుంది, ఆమెను చూసుకోవట్లేదని మైనస్ చెప్పాడు. సో ఇక్కడ అగైన్ మళ్ళీ బేబక్క ఫైర్ అనమాట. సో ఒక్క రోజులో మనిషిని డిసైడ్ చేయలేం కదా. బిగ్ బాస్ పెట్టింది 100 days. 100 daysలో డిసైడ్ చేయాల్సిన మనిషి క్యారెక్టర్ 1 day ఎలా డిసైడ్ చేస్తారు? అలా అయితే బిగ్ బాస్ 1 dayకే పెట్టేయచ్చు కదా, 1 dayలోనే పరిమితం చేసి ఆపేయచ్చు కదా అన్నట్టు దానికి సమాధానం చెప్పుకొచ్చింది. సో నెక్స్ట్ సోనియా లేచి విష్ణుప్రియ మెడలో నక్క ట్యాగ్ వేసింది అనమాట. సో అది పోకింగ్ చేసింది కదా తన విషయంలో ఆల్రెడీ జరిగింది కదా నిన్న జరిగిన ఎపిసోడ్లో. సో ఆ పోకింగ్ గురించి తను మాట్లాడే విధానం బట్టి సో ఆ విధంగా తనకి ఆ ట్యాగ్ ఇచ్చేసింది. దాని ఎక్స్ప్లెనేషన్ విష్ణుప్రియ ఇచ్చేసినా కదా, నేను ఆల్రెడీ తప్పుగా ఇచ్చేసింటే సారీ అని కూడా చెప్పేసింది. సో దానికి సంబంధించింది కూడా ఎక్స్ప్లెనేషన్ వచ్చిందనమాట అక్కడ. సో మణికంఠ లేచి సేమ్ ఒక దోమ ట్యాగ్ తీసుకొని మళ్ళీ భాష గారికి వేశారు, భాష అన్నకి. ఆ భాష అన్న దానికి వేసిన దానికి కూడా మళ్ళీ రివర్స్లో కౌంటర్ వేసాడు, జోక్ వేసాడు అనమాట. అది మణికంఠ ఒంటరిగా వెళ్ళి కూర్చుంటాడు. సో ఎవరైనా దగ్గరికి వెళ్తే చి రాకు అని చెప్పేసి ఒంటరిగానే కూర్చుంటాడు అని చెప్పేసి చి రాకు అంటే చిరాకు అని ఇండైరెక్ట్గా ఒక జోక్ వేసాడు అనమాట. ఇలాంటి ఇంకా ఎన్నో ఏమో అనుమతి భాష అన్న దగ్గర. సో ఈ ప్రోమో అయితే కొంచెం ఫన్నీగా వెళ్ళిపోయింది, కొంచెం కామెడీగానే ఉందన్నమాట, కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే కనిపిస్తుంది. చూద్దాం, మొత్తం ఎపిసోడ్ వచ్చిన వరకు వెయిట్ చేయాల్సిందే మరి.